బలహీనమైన తరాలు ఎప్పుడు కూడా మన నోటి వల్ల రాని కొంతమందికి ఎప్పుడు కూడా అవిశ్వాసమైనటువంటి మాటలు అవదు. ఏదవదు ఇది జరగదు. అయ్యా రేపు ఈ రోజు మరి ప్రార్థన పెడదాం, రేపు సభ కోసం ప్రార్థన చేయడం, రేపు 2-3 రోజుల నుంచి ఈరోజు అసలే వాతావరణ శాఖ వానలో తెలియపరుస్తూ ఉంటే రేపు పెడతానంటే అయ్యారు మీటింగ్, రేపు వద్దులే ఎండాకాలం పెట్టుకున్నాం. గంటకి ఎందుకు వేస్తాం, మనకి ఏం పనులు, ఫ్యాన్ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, సగం వాళ్ళకి గాలి వేసింది. ఎండాకాలం ఒకసారి మీటింగ్లు పెట్టాం. మీటింగ్ 2 ఆగస్టు నెల. ఆ టైంలో నన్ను ఎంతమంది గరిపి చేసి పారేస్తారంటే ఆగస్టు నెలలో పెడతాడు అసలు. ఎవడన్నా ఆగస్టు నెలలో పెడతాడు అసలు? పెట్టేంగమ్మా, ప్రభువుని అడుగుతున్నాం, ప్రభు సహాయం చేస్తానంటే లేదు నువ్వు ఎందుకు చెప్పావు, వాతావరణం ఎట్లా అంటే నువ్వు మీటింగ్ పెట్టాలంటే అసలు ఇచ్చిన అడ్వాన్స్ అనవసరం అయిపోతే మళ్ళీ నీళ్ళు చూడటంలే. నా ప్రభు సహాయం చేస్తాను అన్న ఆ రీతిగా అప్పుడు వాళ్ళకి మాల పడతా ఉన్నాయి. అప్పుడు ముందు వాళ్ళకి దేవుడు మహాకృప చేత ఒప్పుతుంది ఇచ్చేటప్పుడు.